అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే बीआरएस एमएलए बशमूल केटीआर जो सीएम रेवंत रेड्डी के बीआरएस खातून एमएलए के बारे में तबसरे के खिलाफ असेंबली के अंदर एहतजाज कर रहे थे को मार्शलों ने अंदर से बाहर मुंतकिल कर दिया और वहां से पुलिस ने उन्हें हिफाजती तहवील में लेकर असेंबली के अहाते से मुंतकिल कर दिया। जी हाँ नाज़रीन इकराम, सियासत कुछ इसी तरह होती है। कल तक जो असेंबली हो या तेलंगाना के बादशाहत करने वाले लोगों को आज मार्शलों ने उठाकर असेंबली के बाहर ही फेंक दिया। मैं बात कर रहा हूं केटीआर, बीआरएस के साबिका आईटी मिनिस्टर केटीआर, जो बीआरएस के एमएलए के बारे में सीएम रेवंत रेड्डी ने कुछ तबसरा किया था असेंबली में कल, तो आज असेंबली के अंदर बीआरएस पार्टी केटीआर के साथ कुछ एमएलए मिलकर वहां पर एहतजाज कर रहे थे। उन्हें मार्शलों ने उठाकर बाहर फेंक दिया और वहां से उन्हें पुलिस ने गिरफ्तार करते हुए दूसरी जगह मुंतकिल कर दिया। तो कल तक जो बादशाह थे आज उन्हें दूसरे लोग उठाकर लेकर जा रहे हैं। तो देखिए आप इस वीडियो में। అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి। తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే తప్పదు। ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం। సీఎం 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 ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి। ఇక్కడే ఉంటాను నేను। శాసనసభలో గొంతులు పడ్డా ఉన్నారు। ఒక మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడలేదు। ఎన్నిసార్లు మైక్ లేకుండా ఆయన ప్రజాస్వామ్యాన్ని గొంతు వస్తూ ఉన్నారు। తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా ఆంక్షలు లేవు। తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈరోజు తెలంగాణ శాసనసభలో చూడడం ప్రజాస్వామ్యం